కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఆశ్వీజ మాసం శుక్లపక్ష ప్రతిపద శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజుతో ప్రారంభం అవుతున్నాయి. విజయవాడలో వెలిసిన కనకదుర్గ అమ్మవారిని ఈరోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అనే అలంకారంలో మనం దర్శనం చేసుకుంటాం. అలాగే వరంగల్లో అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం చేసుకుంటాం. అలాగే శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబ అమ్మవారిని ఈరోజు నవదుర్గ స్వరూపాలలో మొదటిగా శైలపుత్రి అనే అలంకారంలో దర్శనం చేసుకుంటాం. ఈరోజు కలశ స్థాపన చేస్తాం. పంచపల్లవాలతో ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మామిడి, రావి, మేడి, జువ్వి, అలాగే మర్రి, రావి, మేడి, జువ్వి ఈ ఐదింటితో పాటు పంచపల్లవాలలో మరి ఒక సంఖ్య విధమైనటువంటి పంచపల్లవాలు కూడా చెప్పబడ్డాయి. మామిడి, నేరేడు, వెలగ, మాదీఫలం, బిల్వం అనే 5 పత్రములను ఆ కలశంలో వేసి కలశ స్థాపన చేయాలి అంటుంది సంప్రదాయం. అలాగే అమ్మవారిని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటే విజయవాడలో వెలిసిన ఆ దుర్గ అమ్మవారు దుర్గముడు అనబడే రాక్షసుడిని సంహరించిన కారణం చేత అత్యంత దుర్గమములైనటువంటి మన కష్టములన్నింటినీ కూడా తొలగించే శక్తి కలిగినది అవుతున్నది. ఈరోజు మనం అమ్మవారికి ప్రీతికరంగా కట్టు పొంగలి అనే నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఈరోజు మనం అమ్మవారికి ప్రతీకగా చిన్నారి బాలికలకు ప్రత్యేకంగా మనం కుమారీ పూజ అని చేసే సంప్రదాయం కూడా ఒకటి ఉంది. 2 ఏళ్ల వయసు ఉండే అమ్మాయికి ఈరోజు కుమారి అని చెప్పి ఆ అమ్మాయికి ప్రీతికరంగా గాజులు, వస్త్రములు, అలంకరణ ద్రవ్యములు ఇవి ఇచ్చినట్లయితే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది అని కూడా దేవీ భాగవతం ప్రత్యేకంగా తెలియజేస్తున్నది. అమ్మవారికి ప్రీతికరంగా ఈరోజు మనం కలశ స్థాపన చేస్తాం. ఈ ప్రాడ్యమి తిథికి దౌహితృ ప్రతిపద అని కూడా ఒక పేరుంది. ప్రత్యేకమైన ఒక వ్రతాన్ని కూడా మన సనాతన సంప్రదాయ గ్రంథాలు సూచిస్తున్నాయి. దౌహితృ ప్రతిపద, కుమార్తె ఉన్నది, కుమారుడు లేడు, అటువంటి ఇంట్లో యజమాని కుమార్తెకు కుమారుడు కలిగితే అతడి చేత తనకు మోక్ష పుణ్య సమ్మతి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ పాడ్యమి రోజు ఇలా 2 ఏళ్ల వయసు ఉండేటటువంటి బాలికకు ప్రత్యేకంగా కుమారీ పూజ అని ఏర్పాటు చేస్తే వారికి తప్పకుండా మనుమడు కలుగుతాడు, వంశం నిలబడుతుంది అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా మనకందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.